హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భావన. ముందుగా అయితే అందరికీ హ్యాపీ భోగి. ఇలా మంచి అవుట్పుట్ రావడానికి వెనకాల ఎంత చేసామో చూడండి. హ్యాపీ పొంగల్. మై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భావన. అందరికీ ముందుగా అయితే హ్యాపీ సంక్రాంతి. ఈరోజు అయితే మేము ఇన్స్టాలో చూసి గుమ్మానికి కట్టడానికి అయితే తయారు చేస్తున్నాము అరిటాక్తో. చూడండి. దీని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం రండి. చూడండి, ఇప్పుడైతే నేను మా అత్తంతో చేపిస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి మరి మనందరం. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. మిడిల్లోకి అయితే మనం కట్ చేసుకోవాలి ఆకుని ఇలా 2 పార్ట్స్ లాగా అయితే మీరు డివైడ్ చేసుకోండి. ప్రతి ఆకుకి ఇలా వి షేప్లో అయితే మీరు గమ్ వేసుకోండి. దానిపైన మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి. ఉత్తగా అయితే ఫ్లవర్స్ అతుక్కో కాబట్టి మనం గమ్ వేసుకోవాలి. కనిపిస్తుందా మీకు వి షేప్? మనం వేసిన గమ్ ఉంది కదండి, దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లవర్స్ అతుక్కునేలాగా మొత్తం. చూడండి, ఇట్లయితే మనం వేసుకోవాలి ఆ గమ్ము పైన ఫ్లవర్స్ అనేది. అవుట్పుట్ ఇలా వచ్చింది చూడండి. చూడండి, అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. చూడండి, మేము చేయాలనుకుంది ఇది, మాకు వచ్చింది ఇది. ఊరికే పూలు అన్ని వేస్ట్ మాకి. వీళ్ళేమో ఇంత బాగా చూపించారు, మాకేమి రాలేదు. ఇప్పుడైతే ఇంకో ప్రయోగం చేయబోతున్నాము. అది అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇదన్నా బాగా చేయాలని నేను యూట్యూబ్ లో మంచిగా చూసాను. ఫస్ట్ అయితే మీరు మామిడాకులు తీసుకోండి, వాటిని నీట్ గా వాష్ చేసుకోండి, ఎందుకంటే మట్టి దుమ్ము అన్ని ఉంటాయి కాబట్టి. దానికి కావాల్సిన ఐటమ్స్ స్టాప్లరు, సిజరు.
వచ్చినాయి. ఇవైతే చాలా బాగా చేశాను నేనైతే. ఎందుకంటే ముందుది అట్లా పోయింది కదా మనకి. మళ్ళీ ఇది కూడా అట్లే అవుతాదని బాగా చేశాను ఇదైతే. చాలా బాగా వచ్చింది ఇదైతే. గుమ్మానికి కట్టినప్పుడు కూడా చాలా బాగా లుక్ వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్‌కి ఇలాగ ఒకసారి ట్రై చేయండి. బాగుంటాయి. చాలా బాగుంటాయి. చూపించాను కదా వీడియోలో ఎలా చేసుకోవాలో. అలాగే చేసేయండి సేమ్. ఇప్పుడైతే మేము నైట్ భోగి మంట వేసుకోవాలని అనుకున్నాము. అందుకే మేమైతే ఇప్పుడు ముగ్గు వేయడానికి ఇలా వాటర్ చల్లేసి చేస్తున్నాం అన్ని. మా అత్తమ్మ ఉత్త వాటర్ కొట్టట్లేదు. వాటర్‌లో పేడ కలర్ అని ఒకటొస్తుంది. బాగా యెల్లో కలర్‌లో వస్తది మనకి. అది కలిపి కొడుతుంది. అది కలిపి ఇలా ఇంటి ముందు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే అది పాయిజన్ లాగా వెళ్తుందంట మన బాడీలోకి. అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. దానివల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, యూజ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ నీట్‌గా చేసుకొని ఫుడ్ అయితే మీరు తీసుకోండి. మేమైతే ఇప్పుడు కుండలు ముగ్గేస్తున్నాము. బాగుందా? ఈ మధ్య చలి అయితే చాలా ఎక్కువగుంది. ఇంతకుముందు ఉండేదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువుంది. అందుకే నేను స్వెటర్ ఏసుకొని ఇలా ముగ్గు వేస్తున్నాను. మీరు ఎలాంటి ముగ్గులు వేశారు? మాక్సిమం అందరూ ఇలాంటి ముగ్గులే వేస్తారు కదండీ! మేము ముగ్గు కంప్లీట్ చేసి ఇక్కడికొచ్చి రెడీ అయ్యి ఇక్కడ భోగి మంటలు వేసేలోపు మాకైతే టైం దగ్గర దగ్గర 1 అయింది. చెప్పాను కదా 1 అయింది మాకు టైము అంతా కంప్లీట్ అయ్యేసరికి అనేసి. ఆ 1 తర్వాత వెళ్ళేసి మేము మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వచ్చి భోగి మంట వేసి మేము కోలాటం ఆడుతున్నాము. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్న ఫస్ట్ సంక్రాంతి ఇదైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా జరుపుకోవడము. మేము చాలా సేపు ఇలా కోలాటం వేసేసి చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాము.